మొన్నట్ల యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు తెల్లారక ముందే 10వ తరగతి విద్యార్థుల ఇండ్లలకు పోయి మరీ నిద్రలేపి చదువుతున్నారా లేదా అని అరుచుకున్న ముచ్చట మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇయాల కూడా ఒక కలెక్టర్ మేడం ఏం చేసిందో చూడు. So every day with the study hours and the revision hours ఒకసారి నాకు చెప్పు. Morning 5 to 6, 9 to 10 study. Evening 5 to 7 to 10. So మీ study hours లో 100% attendance ఉందా? Yes ma'am. పూర్తిగా 100% కవర్డా? Yes ma'am. అంటే ఎవరైనా నిలిపారా మీ అందరికీ ఎంత ట్యూన్ గా ఇగో ఈడ పిల్లలను ఏం చదువుతున్నారని అడుగుతున్న మేడమే కలెక్టరు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామూలున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మేడం పరిశీలన చేసింది. అటెన్కా అక్కడున్న 10వ తరగతి విద్యార్థులతోని ఇట్లా ముచ్చట పెట్టింది. 10వ తరగతి కాబట్టి మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పింది. పిల్లలు రాసిన పరీక్ష పేపర్లను ఆళ్లతోనే చదివిపించింది. అటెన్కా పిల్లలతోని కలిసి ముచ్చట పెట్టుకుంటా భోజనం చేసింది కలెక్టర్ మేడం. అన్నం మంచిగా పెడుతున్నారా, కూరలు మంచిగా వండుతున్నారా, చదువు మంచిగా చెప్తున్నారా, సౌలతులు మంచిగున్నాయా, ఇట్లా అన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నది. మరిట్లా కలెక్టరు అప్పుడప్పుడు సర్కార్ బళ్ళు, గురుకులాలు, సర్కార్ దావకాన్లకు పోయి చెకింగ్లు చేస్తేనే అక్కడ పనిచేసేటోళ్లకు భయం ఉంటది. వాళ్ళు కూడా మంచిగా పని చేస్తారు. కాబట్టి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇట్లనే సర్కార్ స్కూళ్లకు పోయి పిల్లల చదువు ఎట్లున్నది, వాళ్ళ సౌలతులు ఎట్లున్నాయి అనేది అరుచుకోవాలని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. అసలుకే ఈ నడుమ శానా గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోని అవస్థపడుతున్నారు. కాబట్టి కలెక్టర్లు పోతేనే అక్కడోళ్ళందరికీ భయం ఉంటది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెడతారని అంటున్నారు సర్కార్ స్కూళ్లలో అవస్థలు పడుతున్న పిల్లల తల్లిదండ్రులు.